ఇప్పటికే రైతులు నాట్లు వేసి 2 నెలలు అవుతుంది. రైతులు పొలాలకు ఒక దఫా యూరియా కూడా చల్లటం అయిపోయింది. ఈ సమయంలో నిన్న వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండారెడ్డి సాగునీటి లభ్యత గురించి ప్రకటన చేయడం విడ్డూరం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి వెంటనే మరమ్మతులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈ ప్రకటన ఎట్లున్నదంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు నాట్లేస్తారా? నాట్లేసి దాదాపు 2 మాసాలు అయిపోయింది. ఇప్పుడు నాట్లేయడమే కాదు, రైతులు ఒక దఫా యూరియా కూడా చల్లిండ్రు. యూరియా బస్తాల కోసం క్యూలు కడుతున్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి డిపోల దగ్గర ఆశ్చర్యం వేసింది. ఎట్లా వేస్తారు ఇలాంటి ప్రకటనలని? మీకు తెలుసు, డిసెంబర్ మాసంలో కూడా ఇదే విధమైన ప్రకటనలు చేశారు. అప్పుడు కూడా మేము స్పందించినాం. నేను ఈరోజు ముఖ్యంగా మన కరీంనగర్ నగరంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ నేను రాయడం జరిగింది. దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకొచ్చినాం. ఇదివరకు చాలా సందర్భంలో చెప్పినాం మేము. ఈ ఉత్తరంలో అతి ముఖ్యమైన అంశం, మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలి ముఖ్యమంత్రి గారు. ముందు నీళ్ళివ్వండి, రైతులతో చెలగాటం వద్దు, కాలయాపన మీ ప్రభుత్వానికి తగదు అని చెప్పి చాలా సుదీర్ఘమైన నేను లేఖ రాశాను. ఈ లేఖలో రాజకీయంగా ఆరోపణలు మాత్రము నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఈ లేఖలో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాలే మళ్ళీ ఒకసారి నేను తీసుకురావడం జరిగింది. మనకందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో జీవనదులు కాకపోయినప్పటికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి నదులు ఉత్తర తెలంగాణలో గోదావరి నది, దక్షిణ తెలంగాణ లోపట కృష్ణా నది 2 ప్రవహిస్తాయి. దురదృష్టవశాత్తు సృష్టిలో తెలంగాణ ఒక డెక్కన్ పీఠభూమి. ఈ 2 నదులు ప్రవహిస్తున్న సందర్భంలో పుష్కలమైనటువంటి నీటి సంపదను ఉన్నప్పటికీ బంగాళాఖాతం పాలవుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి, తెలంగాణ కళ్ళతో తెలంగాణ సమస్యలు అర్థం చేసుకున్నోడికి అర్థమైతే ఈ సమస్యలు, ఆ ప్రేమ ఉండాలి. తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల ప్రేమ ఉన్నోనికి అర్థమవుతుంది. అందుకే మన గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉన్నది, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలంటాడు. మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని సామెత ఉన్నది తెలంగాణలో. అలాంటి పనికి కార్యరూపం దలిచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను కరీంనగర్ ఎంపీగా ఆ రోజులలో నా తోటి పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు సాధించి గోదావరి నదిపైన మరి 3 బ్యారేజీలు నిర్మించి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా మరి ఇలా యావత్తు తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలకి నీళ్ళిచ్చి రైతుల్ని సన్నద్ధం చేసి వరి ధాన్యాన్ని మరి 400-500% ఉత్పత్తిని పెంచి ఇలా తెలంగాణ దేశంలో వరి ధాన్యంలో మొదటి రాష్ట్రంగా
తీర్చిదిద్దినం 2023 వరకు. ప్రజల నిర్ణయం ప్రజాస్వామ్యం లోపట మా పార్టీని తిరస్కరించారు తెలంగాణ ప్రజలు. అతి స్వల్పమైన మెజార్టీతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చాలా స్వల్పమైన మెజార్టీతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఎన్నికల సందర్భం లోపట్నే మరి మేడిగడ్డ కుంగిన విషయం కూడా మనకు అందరికి తెలుసు. ప్రాజెక్టులు నిర్మాణం లోపట మరి వివిధ కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బంది మేడిగడ్డకు వచ్చింది. మరి వచ్చిన వెంటనే మరి దాన్ని ఏ విధమైనటువంటి రిపేర్లు చేయాలి అవన్నీ ఆలోచించే సమయం లోపట్నే మరి ఎన్నికలు వచ్చినాయి. మా ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మళ్ళీ నిజంగా మీ గెలిచి ఉన్నట్టయితే మేడిగడ్డను ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఇప్పటికి ఆలోచించి దాన్ని మరమ్మతులు చేసి ఎక్కడైనా పునర్నిర్మాణం జరగాలంటే పునర్నిర్మాణం చేసి ఇలా రైతులకి పుష్కలమైన నీళ్లు ఇప్పటివరకు అందించే వాళ్ళం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.